తతస్తైర్బహుభిర్వీరైర్వానరైర్వానరర్షభ సంరక్తనయనై క్రోధాధరయః ప్రవిచాలితాః. దధిముఖుడు సుగ్రీవుడితో చెప్తున్నాడు, ఓ వానర శ్రేష్ఠుడా సుగ్రీవా మహారాజా, ఈ కింకరులంతా వెళ్ళి దధివనాన్ని పాడు చేస్తున్నటువంటి వానర సైన్యాన్ని ఆపబోతే మా వాళ్ళందరినీ తరిమి కొట్టారు. ఆ అంగదుడు, హనుమంతుడు, వానర సైన్యం అందరూ కలిసి. అంతేకాదు పాణిభిర్నిహితాః కేచిజ్జానుభిరాహతాః ప్రకృష్టాస్త్య యథా కామం దేవమార్గం చ దర్శితాః. ఇంకా చేయకూడని పనులు కూడా చాలా చేశారయ్యా మహారాజా. దధివనాన్ని పాడు చేయకండి, ఇది సుగ్రీవుడిది, అలాగే సుగ్రీవుడు అన్నయ్యటువంటి వాలిది, వారి తండ్రి నుంచి వచ్చినటువంటి సంపద ఇది. దీన్ని దేవతలు కూడా ఎవరు పాడు చేయలేరు, తాకలేరు, ప్రవేశించలేరు, ఆక్రమించలేరు. అటువంటి ఈ వనాన్ని మీరెందుకు పాడు చేస్తున్నారు అని వెళ్ళి మా వాళ్ళు ఆపబోతే ఆ వానరులంతా, అంగదుడు వారి సైన్యం అంతా ఏం చేశారో తెలుసా? మా రక్షకులందరినీ కూడా కొట్టారు, తిట్టారు, చేతులతో గుద్దారు, మోకాళ్లతో పొడిచారు. అలాగే ఇష్టం వచ్చినట్లు ఈడ్చి వెనక్కి తిరిగి తోక పుష్టభాగం అంటే ఈ వెనక భాగమైనటువంటి పిర్రలన్నీ కూడా చూపించి సిగ్గుపడే విధంగా ప్రవర్తించారయ్యా వానరులు. ఆ మత్తులో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి దుస్థితి మాకు కలిగింది. నీవే న్యాయం చేయి మహారాజా, ఈ వనాన్ని పాడు చేసినటువంటి వాళ్ళని శిక్షించు. ఇది నీకు పరమ ప్రీతికరమైనటువంటి వనం అని కూడా మేము చెప్తూనే వచ్చాం అని దధిముఖుడు సుగ్రీవుడు పాదాల పైన పడి బాధపడుతుంటే సుగ్రీవుడు ఓదార్చాడు. మీలాంటి పెద్దవాళ్ళు ఇలా బాధపడకూడదు, పాదాల మీద పడవద్దు అని, మీకు రక్షణ నేను కలిగిస్తా అని చెప్పేసి అభయం ఇచ్చాట సుగ్రీవుడు. ఏవమేతే హతాః శూరాస్త్వయి తిష్టతి భర్తరి కృత్స్నం మధువనం చైవ ప్రకామంతైః ప్రభక్ష్యతే. మహారాజా సుగ్రీవ, నీవు ప్రస్తుతం రాజుగా ఉన్నావు ఈ కిష్కింధకి. నీవు రాజుగా ఉండగా కూడా శూరులైనటువంటి వారు, అలాగే వీరులైనటువంటి వనాన్ని రక్షించేటటువంటి వానరుల్ని ఆ అంగద సైన్యం ఈ విధంగా కొట్టడం చాలా బాధగా ఉంది. కొట్టి మరీ భక్షించారు, ఆక్రమించినట్టు చేశారు అని దధిముఖుడు సుగ్రీవుడికి చెప్తున్నాడు. ఏవమేతే హతాః శూరా. త్వయి తిష్టతి భర్తరి కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే. నీ రాజ్యంలో నీవు రాజుగా ఉండగా ఈ అంగద సైన్యం దధివనాన్ని కాపాడేటటువంటి భటుల్ని, రక్షకుల్ని కొట్టి, తిట్టి, దూషించి, వెక్కిరించి బీభత్సం చేశారయ్యా, భక్షించారు, బలాత్కారంగా ఆ వనాన్ని ధ్వంసం చేశారు మహారాజా అని అంగదుడు చెప్పాడు. అంగదుడు చేసిన వింత చర్యలన్నీ కూడా దధిముఖుడు సుగ్రీవుడు చెప్పాడు. ఏవం విజ్ఞాప్యమానంతం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్వం మహాప్రాజ్ఞో లక్ష్మణః పరవీరః. దధిముఖుడు ఈ విధంగా సుగ్రీవుడితో మాట్లాడటం, సుగ్రీవుడితో చెప్పటం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉంది. లక్ష్మణుడు
సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. లక్ష్మణుడికి అనుమానం వచ్చింది, ఏం జరుగుతుందా, ఏం జరిగిందా అని. కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః కిం చార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీతు. లక్ష్మణుడు అడుగుతున్నాడు సుగ్రీవుణ్ణి, రాజా, ఈ దధివనాన్ని పాలన చేసేటటువంటి పాలకుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు బాధపడుతున్నాడు ఇతడు? ఏ విషయం గురించి నీకు చెప్తున్నాడు? ఏమిటది మాకు అర్థం కావట్లేదు. ఆ భాష, మీరు మాట్లాడుకునేటటువంటి భాష మాకు అర్థం కావట్లేదు. అతను ఏం చెప్తున్నాడు? బాధపడుతున్నాడు. పైగా నీవు వింటున్నావు, ఓదారుస్తున్నావు. ఏం జరిగింది అతనికి అని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడుగుతాడు. ఏవం విజ్ఞాప్యమానంతం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞా లక్ష్మణః పరవీరః. సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, కిమయం వానరో రాజన్, వనపః ప్రత్యుపస్థితః కిం చార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీతు. వానరు సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు అడుగుతున్నాడు, ఎందుకు వచ్చాడు ఈ మధువనాన్ని పాలన చేసేటటువంటి వానరుడు? పెద్దవాడు, పైగా బాధపడుతున్నాడు. ఏదో నీకు చెప్తున్నాడు, ఏదో విషయాన్ని గురించి నీతో చర్చిస్తున్నాడు. ఏమిటది? ఏం జరుగుతోంది చెప్పు మహారాజా అని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడుగుతాడు. ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః. లక్ష్మణుడు మాటలు విన్నాడు సుగ్రీవుడు. మాటలలో నేర్పు కలిగిన వాడు, జాగ్రత్తగా మాట్లాడేటటువంటి గుణం కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. లక్ష్మణుడికి సమాధానం చెబుతున్నాడు. ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః. మంచిగా మాట్లాడటం తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు. లక్ష్మణుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖ కపిః అంగద ప్రముఖైర్వీరైర్భక్షితం మధువానరైః విచిత్య దక్షిణామాశామాగతైర్హరిపుంగవైః. సుగ్రీవుడు చెప్తున్నాడు లక్ష్మణుడితో, ఓ లక్ష్మణ, ఈ దధిముఖుడు దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వానర శ్రేష్ఠులు ఉన్నారు కదా, అంగద సైన్యంతో వెళ్ళినటువంటి వారంతా కూడా మధువనం దగ్గరికి వచ్చారట.
మధువనం పైన పడ్డారు, మధువనాన్ని తింటున్నారు, మధువనాన్ని పాడు చేశారు అని ఈ దధిముఖుడు నాకు చెప్తున్నాడయ్యా. ఈ వానర భాషలో చెప్తున్నాడు, నీవు వేరే అనుకోకు అన్నాడు. అంగద సహితై సర్వైర్ హనుమత్ ప్రముఖై కపి దృష్ట్వా మధూన్యపాస్యేవ సర్వానస్మాన భక్షయతు. దధిముఖుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆ వనం పైన వానరులంతా పడ్డాక అంగదుడు సైన్యం అంతా వచ్చారు. అంటే అంగదుడు వచ్చాడు, హనుమంతుడు వచ్చాడు, అలాగే జాంబవంతుడు వచ్చాడు, ఇంకా ఎంతో మంది వీరులంతా వచ్చి ఆ వనం పైన పడి ఆనందంగా మధువనాన్ని తింటూ మధువుని స్వీకరిస్తూ వనాన్ని పాడు చేశారు అని చెప్తున్నాడు ఈ దధిముఖుడు అని సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పాడు. ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖ కపి అంగద ప్రముఖైర్వీరై భక్షితం మధువానరైః విచిత్య దక్షిణామాశామాగతైర్హరిపుంగవైః ఓ మహారాజా, దధిముఖుడు ఎందుకు బాధపడుతున్నాడు? నీతో మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, బాధపడుతూ విన్నవించుకుంటున్నాడు. ఏమిటి మహారాజా అని లక్ష్మణుడు సుగ్రీవుడిని అడిగితే అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, లక్ష్మణ, ఈ దధిముఖుడు వచ్చి నాకు చెప్పింది వానర భాషలో చెప్తున్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి సీతమ్మని వెతకటం కోసం వెళ్ళినటువంటి అంగదుడు వారి సైన్యమంతా వచ్చి మధువనం పైన పడ్డారట. మధువనానికి ఈయన కాపలా ఉంటాడు. మధువనం పైన పడి మధువంతా తిన్నారట. తిని మొత్తం ధ్వంసం చేశారు, ఇతన్ని కొట్టారు అని బాధలో ఉన్నటువంటి దధిముఖుడు చెప్తున్నారు నాకు అని విషయం లక్ష్మణుడికి చెప్తున్నాడు సుగ్రీవుడు. నైషామకృత్యానామీదృశః స్యాదుపక్రమః ఆగతైశ్చ ప్రమదితం యథా మధువనం హితైః హర్షితం చ వనం కృత్స్నముపయుక్తం చ వానరైః. 4 దిక్కులకి వెళ్ళినటువంటి వానరుల్లో ఒక్క దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వానరులు తప్ప మిగిలినటువంటి 3 దిక్కులకి వెళ్ళినటువంటి వానరులు అంతా వచ్చేశారు. దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి అంగదుడు నాయకుడుగా ఉన్నటువంటి సైన్యం, వానర సైన్యం ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు వచ్చారట. మధువనం పైన పడ్డారు, దానిని మొత్తం పాడు చేశారని, దాన్ని వాళ్ళు పాడు చేస్తూ బాగా దాన్ని ధ్వంసం చేస్తూ ఆ మధు అంతా స్వీకరిస్తూ ఉంటే చెయ్యకండి ఇలా అని ఈ భటులంతా వెళ్ళి వాళ్ళని ఆపకపోతే వీళ్ళని కొట్టారని, వీళ్ళని వెక్కిరించారని, దూషించారని, రకరకాల బాధలు పెట్టారని ఈ యొక్క దధిముఖుడు చెప్తూ ఉన్నాడు వానర భాషలో. అయితే వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు అంటే సీతమ్మ కోసం వెళ్ళినటువంటి పని సాధించుకొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది అని సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్తారు. నైషామకృత్యానామీదృశః స్యాదుపక్రమః
ఆగతైశ్చ ప్రమథితం యథా మధువనం హితైః ధర్షితం చ వనం కృత్స్నా ఉపయుక్తం చ వానరైః వానరులంతా దక్షిణ దిక్కుకు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు దక్షిణ దిక్కు నుండి వస్తూ మధువనం పైన పడి ఆ మధువనంతా స్వీకరించి దాన్నంతా ధ్వంసం చేశారు అని చెప్తున్నాడు ఈ వానరుడు దధిముఖుడు. అయితే నాకు ఒక ఆలోచన వస్తోంది. ఇంత ఆనందంగా మధువుని స్వీకరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు అంటే వారు వెళ్ళినటువంటి పని సఫలమైనట్లుగా నాకు అనిపిస్తుంది అని సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్పాడు. వనం యదాభిపన్నాస్తే సాధితం కర్మవానరైః దృష్ట్వా దేవి న సందేహో దృష్టా దేవి న సందేహో న చాన్యేన హనుమత సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఆ వానరులంతా కూడా మధువనాన్ని ఆక్రమించారు అనగా వానరులు చేసినటువంటి పని సాధించినట్లే అని నాకు అనిపిస్తోంది. సీతమ్మ కనబడి ఉండవచ్చు, వాళ్ళకి సందేహం లేదు. మరెవ్వరో కాదు, హనుమంతుడే ఆ సీతమ్మను చూసి ఉండవచ్చు. ఈ కార్యం సమర్థతకి హనుమంతుడే కారణం. హనుమంతుడు ఉండటం వలన దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళంతా జయం పొంది ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు మధువనం పైన ఆనందంతో మధువు స్వీకరిస్తున్నారు అని సుగ్రీవుడు మనస్సులో అనుకుని లక్ష్మణుడికి చెప్తున్నారు. నత్యన్యః సాధనే హేతుః కర్మణోస్య హనుమతః కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే వ్యవసాయస్య వీర్యంచ శ్రుతం చాపి ప్రతిష్ఠితం సుగ్రీవుడు చెప్తున్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఉండటం వలన సీతమ్మని హనుమంతుడు చూసి ఉండవచ్చు. హనుమంతుడు తప్ప మరెవ్వరూ ఈ పనిని సాధించలేరు, సాధించజాలరు. వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు కార్యసిద్ధిలో గొప్పవాడయ్యా. ఆలోచనా శక్తి కలిగినటువంటి వాడు, ప్రయత్నం తెలిసినటువంటి వాడు, పరాక్రమం తెలిసినటువంటి వాడు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు.
స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి హనుమంతుడు ఉండటం వల్ల అంగద సైన్యానికి జయం కలిగి సీతమ్మని చూసి ఆ ఆనందంలో మధువును స్వీకరిస్తున్నారు అని నాకు అనిపిస్తోంది అని సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్తున్నాడు. కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే నహ్యన్యః సాధనే హేతుః. ఏ పనైనా సాధించాలి అనుకునేటటువంటి పనిలో హనుమంతుడికి మించిన వారు లేరు. కర్మణ్యో కర్మణోస్య హనుమతః. ఏ పనిలో అయినా నిష్ఠతో చేస్తాడు. కార్యసిద్ధిర్మతిశ్చైవ. ఒక కార్యం పట్ల సిద్ధి కలిగినటువంటి వాడు. మతిశ్చైవ, మంచి ఆలోచనతో చేస్తాడు. తస్మిన్ వానరపుంగవే వ్యవసాయస్య వీర్యంచ. ఏదైనా సరే ప్రయత్నం చేసి ప్రయత్నంతోనే జయం పొందుతాడు. వీర్యంచ, పరాక్రమం కలిగిన వాడు. శృతంచాపి, అంతేకాదు లక్ష్మణ, హనుమంతుడికి శాస్త్ర జ్ఞానం బాగా ఉంది. వానరపుంగవే, వానరులందరిలో కూడా శ్రేష్ఠుడయ్యా. అటువంటి హనుమంతుడు ఉండటం వల్ల దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి కార్యం జయం కలిగింది అని నాకు అనిపిస్తూ ఉంది అని సుగ్రీవుడు, వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు స్వయంగా లక్ష్మణుడికి చెప్పాడు. జాంబవాన్యత్ర నేతాస్యాదంగతస్య మహాబలః హనుమాంశ్చాప్యధిష్ఠాత నతస్య గతిరన్యథా. ఏ కార్యమనందైనా జాంబవంతుడు, మహాబలమైనటువంటి అంగదుడు నాయకులుగా ఉన్నారు కదా దక్షిణ దిక్కుకు వెళ్ళిన దాంట్లో. జాంబవంతుడు సామాన్యుడా? అంగదుడేమన్నా సామాన్యుడా? అంతేకాదు హనుమంతుడు అధ్యక్షతగా ఉన్నాడు. హనుమంతుడు సారథ్యంలో ఏ కార్యం చేసినా తప్పనిసరిగా ఫలితం తప్పక వస్తుంది. ఏమి తప్పదు, మనం అనుకున్న పని సాధించగలుగుతాం. కారణం జాంబవంతుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు. జ్ఞాని కలిగినటువంటి వాడు, కార్యసిద్ధి కలిగినటువంటి వాడు. హనుమంతుడి అధ్యక్షతలో ఏ పనైనా జయం కలుగుతుంది అని సుగ్రీవుడు ధైర్యంగా లక్ష్మణుడికి చెప్తున్నాడు. జాంబవాన్యత్ర నేత. స్యాదంగతస్య మహాబలః హనుమాంశ్చాప్యధిష్ఠాత నతస్య గతిరన్యథా. హనుమంతుడు సారథ్యంలో ఏ పైనైనా జయం కాక తప్పదు. కారణం శాస్త్రజ్ఞానం కలిగిన వాడు, కార్యసిద్ధి కలిగినటువంటి వాడు, మంచి ఆలోచన కలిగినటువంటి వాడు, ప్రయత్నం చేయటంలో శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి హనుమంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ జయం కలుగుతుంది. జాంబవంతుడు ఉన్నాడు, పైగా అంగదుడున్నాడు. వీరందరూ ఉన్నప్పుడు సీతమ్మ దర్శనం జరిగి ఉండవచ్చు. అది కూడా హనుమంతుడే చేసి ఉండవచ్చు అని సంపూర్ణమైనటువంటి ఆలోచనలోకి సుగ్రీవుడు వచ్చాడు. అంగద ప్రముఖైర్వీరైర్ హతం అంగద ప్రముఖైర్వీరైర్ హతం మధుబనం కిల వారయంతస్య సహితాస్తదా జానుభిరాహతాః. అంగదుడు, అలాగే జాంబవంతుడు, హనుమంతుడు, ఇలా పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నా మధువనమంతా పాడైపోయిందంటే, అలాగే మధువనాన్ని పాలన చేసే వాళ్ళందరూ నివారిస్తున్నా సరే మోకాళ్లతో కొడిచి మరీ వీళ్ళందరినీ కొట్టి మరీ ఆ మధువును స్వీకరించారని చెప్తున్నాడు ఈ దధిముఖుడు. ఏతదగ్ధమయం ప్రాప్తో వక్తుం మధు రవాగిహ నామ్నా దధిముఖో నామ హరే ప్రఖ్యాత విక్రమః. ఈ దధిముఖుడు వానరుల్లో గొప్పవాడే ఆయన. ఈ విషయం నాకు చెప్పడానికి వచ్చాడు.
మనందరికీ మంచి మాట ఇది. ఇక్కడికి వచ్చి ఆయన బాధలో ఉండి చెప్తున్నాడు. కానీ రాముడికి, లక్ష్మణుడికి, నాకు అందరికీ శుభవార్త ఇది. దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్య తత్వతః అభిగమ్య తథా సర్వే పిబంతి మధువానరాః. ఓ లక్ష్మణ, సుగ్రీవుడు ఆనందంతో చెప్తున్నాడు. లక్ష్మణుడు భుజాలు పట్టుకొని ఆనందంగా స్నేహంగా దగ్గరగా నిలబడి, సీత జాడ తెలిసింది. మనకి సత్యంగా అర్థమవుతుంది పరిస్థితి. ఎందుచేతనంటే వానరులంతా మధువు తాగుతున్నారంటేనే ఆనందంలో ఉన్నప్పుడే మధువు తాగుతారు. అంటే వీరంతా సీతా దర్శనం చేశారు. సీత ఎక్కడ ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది మనకి జాడ తెలిసింది. ధైర్యంగా ఉందాం, ఇది మనకి శుభవార్త అని సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సుగ్రీవుడికి దధిముఖుడు వచ్చి బాధపడుతూ ఇద్దరూ మాట్లాడుకోవటం అర్థం కాలేదు. దధిముఖుడు మాట్లాడే భాష వానర భాష. వానర భాషలో మాట్లాడేటటువంటి భాష సుగ్రీవుడికి మాత్రమే అర్థమవుతుంది. పక్కన ఉన్న లక్ష్మణుడికి అర్థం కాక ఏమిటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. పైగా ఆయన వచ్చి బాధపడుతున్నాడు, ఆయన ఓదారుస్తున్నాడు. ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని బాగా కార్యం పట్ల కావచ్చు, సమయం పట్ల కావచ్చు, ప్రదేశం పట్ల కావచ్చు స్పృహ కలిగినటువంటి లక్ష్మణుడు, రాముడి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు. లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. ఏం జరుగుతుందా అని సుగ్రీవుడిని అడిగాడు. ఏమిటయ్యా ఆయన బాధపడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, నీవేదో ఓదారుస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు, ఏమిటి సందర్భం అని లక్ష్మణుడు అడుగుతాడు. అందుకు చెప్తున్నాడు సుగ్రీవుడిదంతా కూడా. హనుమాంశ్చాప్యధిష్ఠాత నతస్య గతిరన్యథా. జాంబవంతుడి అధ్యక్షతలో అంతా జయమే కలుగుతుంది. హనుమంతుడున్నాడు, పైగా జయం పొందినట్లే మనం అని నిర్ధారణకు వచ్చాడు సుగ్రీవుడు. అంగత ప్రముఖైర్వీరై హతం మధువనం కిల వారయంతస్య సహితాస్తదా జానుభిరాహతాః. వారయంతస్య సహితాస్తదా జానుభిరాహతాః. మోకాళ్లతో పొడిచారట. ఆ వనాన్ని కాపాడదామని వెళ్ళినటువంటి ఆ రక్షక భటుల్ని నివారిద్దామని వెళితే తిట్టారు, కొట్టారు, గుద్దారు, మోకాళ్లతో పొడిచారు, ఇసిరి అవతల పారేశారు. బాధలో ఉన్నాడు ఈ దధిముఖుడు, పెద్దవాడు వయసులో. ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురివాగిహ. నామ్నా దధిముఖో నామ హరి ప్రఖ్యాత విక్రమః. ప్రసిద్ధమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు దధిముఖుడు. వానరుల్లో శ్రేష్ఠుడు, గొప్పవాడైన మధువనం గురించి పాడైంది అని చెప్తూ నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడయ్యా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్య తత్వతః అభిగమ్య తథా సర్వే
పిబంతి మధువానరాః వాళ్ళంతా మధు తాకి ఆనందంగా ఉన్నారంటే దృష్టా సీతను చూసి ఉండొచ్చు. సీత చూడబడింది ఎవరి చేత? వానరుల చేత. ఏ వానరుడు? హనుమంతుడే చూసి ఉండవచ్చు. దృష్టా సీతను చూసినటువంటి ఆనందంలో వీళ్ళు పనంతా చేస్తున్నారు. అయితే మధువనానికి కాపలా ఉండేటటువంటి వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. నచాప్య దృష్ట్వా వైదేహీం విశ్రుతాః పురుషర్షభ వనం దత్తవరం దివ్యం హర్షయేయుర్వినౌకసః హనుమంతుడు అలాగే వానరులంతా కూడా సీతను చూసి వస్తున్నారు. కీర్తివంతుడైనటువంటి హనుమంతుడు అలాగే వానరులంతా కూడా సీతను గనక చూడకపోతే ఎవ్వరూ కూడా ఆ వనంలోకి వెళ్ళరు అని నియమంతో కాపాడుచున్న ఉత్తమమైన మధువనమును ఆక్రమించారు. దేవతలు కూడా ఆ వనాన్ని తాకలేరు. ఇప్పటి వరకు ఎవరు వచ్చి మధువనంలో కాలు పెట్టలా, దాన్ని ఆక్రమించలేదు, మధువుని స్వీకరించలేదు, ధ్వంసం చేయలేదు. కానీ ఆ నియమాన్ని అతిక్రమించి వానరులందరూ అక్కడికి వచ్చి దీన్ని స్వీకరిస్తున్నారంటే ఏదో శుభకార్యం ఉంది అని సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్తున్నారు. తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః శ్రుత్వా కర్ణసఖాం వాణీం సుగ్రీవవదనాచ్యుతం ప్రాకృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః. రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. సుగ్రీవుడు, శ్రీరాముడు కూడా దగ్గరలో ఉన్నారు. రామ లక్ష్మణులు ఇద్దరు కూడా సంతోషపడ్డారు ఈ మాటలు విని, సుగ్రీవుడు చెప్పిన మాటలు విని. సుగ్రీవుడి నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా చెవులకు ఆనందంగా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే హనుమంతుడి గురించి, జాంబవంతుడి గురించి, అంగదుడి గురించి, వెళ్ళినటువంటి పని గురించి, జయం కలిగింది అనేటటువంటి మాటలు చక్కగా ధైర్యంగా విశ్వాసంతో సుగ్రీవుడు చెప్తూ ఉంటే, సీతమ్మ దూరమైనటువంటి రాముడు ఎక్కడుందో తెలియక, ఎలా ఉందో తెలియక బాధపడుతూ ఉన్నటువంటి రాముడికి ఆనందం కలిగింది. మహాబలవంతుడైనటువంటి లక్ష్మణుడు ఇంకా ఆనందపడ్డాడు. ఎంతో బలం వచ్చినట్టు అనిపించింది లక్ష్మణుడికి. ఎందుకంటే రాముడు ఆనందంలో చూశాడు. తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః శ్రుత్వా కర్ణసఖాం వాణీం సుగ్రీవ వదనాచ్యుతాం ప్రాహుష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః.
రామలక్ష్మణులు ఆనందపడ్డారు, సంతోషం వేసింది పరిస్థితులన్నీ కూడా. శ్రుత్వా దధిముఖస్యేదం సుగ్రీవః సంప్రహృష్య చ వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత. అందమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడు సుగ్రీవుడు, అందుకే సుగ్రీవ అని పేరు. మంచి గ్రీవం అంటే మెడ కలిగినటువంటి వాడు, కంఠము కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు దధిముఖుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు, చాలా సంతోషించాడు. ఆ దధిముఖుడితో మళ్ళీ సుగ్రీవుడు ఇలా మాట్లాడుతున్నాడు. శ్రుత్వా దధిముఖస్యేదం, సుగ్రీవః సంప్రహృష్య చ వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత. దధిముఖుడితో సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనంతై కృతకర్మభిః మర్షితం మర్షణీయం చ చేష్టితం కృతకర్మణాం. సుగ్రీవుడు దధిముఖుడితో మాట్లాడుతున్నాడు. వెళ్ళిన పని చేసుకొని వానరులంతా వచ్చినట్లుగా మధువనం పైన పడి వాళ్ళు మధువుని స్వీకరిస్తూ వాళ్ళు చేసినటువంటి చర్యను బట్టి అనిపిస్తూ ఉంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. పని పూర్తి చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు చేసిన పని క్షమింపదగినదే గాని క్షమించిన అంటే ఎంత కష్టమైన పని, రాముడి కార్యం సాధించాలి అనేటటువంటి నిష్ఠలో ఉన్నవాడు సుగ్రీవుడు. తూర్పు దిక్కుకి, దక్షిణ దిక్కుకి, పడమర దిక్కుకి, ఉత్తర దిక్కుకి, 4 దిక్కులకి పంపించినటువంటి కొన్ని కోట్ల మంది వానరుల్లో తూర్పు, పడమర, ఉత్తరం దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ వచ్చేశారు. సీతమ్మ మాకు కనపడలేదు, సీత దాడ లేదు, సీతాదేవి కనపడలేదు. ఒక్క దిక్కుకి, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడు నాయకత్వంలో జాంబవంతుడు, హనుమంతుడు ఉన్నటువంటి పెద్ద సేన దక్షిణ దిక్కుకు వెళ్ళింది. అది చాలా కాలం పట్టింది, వాళ్ళు రాలేదు. ఇప్పుడు వచ్చారని వార్త నువ్వు చెప్తున్నావు. పైగా వచ్చి మధువనంలో పడి మధువంతా స్వీకరించి ఆ తేనెని మత్తులో ఉన్నారు, ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదని చెప్తున్నావు. అసలు దేవతలు కూడా తాకలేనటువంటి ఆ మధువనం. ఎందుకంటే మా తండ్రి దగ్గర నుండి, మా అన్నగారి దగ్గర నుండి నా దాకా వచ్చింది పరంపరగా. ఇటువంటి నియమం ఉంది, ఆ మధువనాన్ని ఎవరో తాకొద్దు అని అందరూ భయపడతారు. అటువంటి మధువనాన్ని వానరులు అతిక్రమించి వెళ్ళి మరి దాన్ని పాడు చేసి ఆనందంగా మధువుని స్వీకరించారంటే, పైగా దాన్ని కాపలా ఉండేటటువంటి నువ్వు బాగా తెలుసు, పెద్దవాడు, నీవు బంధువని కూడా తెలుసు. అయినా నిన్ను కూడా లెక్క చేయకుండా నిన్ను కూడా కొట్టి దూషించి తిట్టి మరీ పంపించారంటే అంత ఘనకార్యం వాళ్ళు సాధిస్తే తప్ప ఇది జరగదు. ఇది వాస్తవానికి క్షమించరాని తప్పే, కానీ సీతమ్మ దాడ తెలిసింది కనుక క్షమిస్తాను. దీంట్లో ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. మనకి సీతమ్మ దొరకటమే మనకు ముఖ్యం. రాముడికి మనం చేయాల్సినటువంటి సహాయం, జయం పొందటమే మనకు ముఖ్యం అని సుగ్రీవుడు రాముడి పట్ల పరమ భక్తితో ఇలా అంటున్నాడు. ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనంతైః కృతకర్మభిః మర్షితం మర్షణీయం చ చేష్టితం
కృతకర్మణాం క్షమింపరా అనేటువంటి తప్పైనా సరే క్షమించేస్తున్నా నేను. వాళ్ళని క్షమించేశా. ఓ వానర శ్రేష్ఠుడా దధిముఖ అని సుగ్రీవుడు దధిముఖుడికి చెప్తున్నాడు. ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శాఖా మృగాంస్తాన్ మృగరాజదర్పాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుంచ సీతాధిగమే ప్రయత్నం. పని సఫలం చేసుకుని వచ్చారు వాళ్ళంతా. వెళ్ళినటువంటి పని జయం కలిగింది. సింహం వంటి దర్పం కలిగినటువంటి వాడు హనుమంతుడు, సామాన్యుడు కాదు. వానరులందరినీ చూడాలి, వాళ్ళు ఎలా ఆనందంలో ఉన్నారు. సీతని రాముడికి అప్పచెప్పేటటువంటి ప్రయత్నంలో జయం కలిగింది అని నేను భావన పడుతున్నా. అలాగే సీతని పొందుటకు చేసిన ప్రయత్నమును వినాలి అని, అంటే సీతని ఎలా చూశాడు, సీత ఏ స్థితిలో ఉన్నది, సీత జాడ తెలిసింది అనేటటువంటి వార్త వినాలి అనే కోరికగా ఉంది నాకు కూడా. అలాగే రామలక్ష్మణులకి ఈ వార్త తెలియచెప్పాలి, అది మన బాధ్యత. ఎందుకు? రాముడు మన దగ్గరికి వచ్చాడు సీతాదేవి పని పైన, ఆయనకు మనం సహాయం చేయాలి అని వెంటనే ఆజ్ఞాపించాడు వానరులను. వెళ్ళి ఆ వానరులందరినీ తీసుకురండి, సీతమ్మ జాడ తెలిసింది అనేటటువంటి వార్త మొదలుగా రామలక్ష్మణులకు చెప్పాలి, సీతమ్మ ఏ స్థితిలో ఉన్నదో చెప్పాలి అని సుగ్రీవుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాటగా వాళ్ళని ఆజ్ఞాపించాడు. ప్రేతస్ఫీతాక్షౌ ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శాఖా మృగాంస్తాన్ మృగరాజదర్పాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నం. రామలక్ష్మణుడికి వినిపించాలనేటటువంటి కోరికతో ఉన్నా. ఆ వానరులందరినీ పిలుచుకురండి, సీతమ్మ దర్శనం ఎలా జరిగింది, సీతని చూడాలి, సీతని పొందుటకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ మనం ఆలోచిద్దాం. నేను కూడా వినాలనుకుంటున్నా, రామలక్ష్మణుడికి ఈ వార్త మనం చెప్పాలి అని నేను కోరుకుంటున్నా. వాళ్ళని తీసుకురమ్మన్నట్లుగా సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ప్రీతస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ దృష్ట్వా సిద్ధార్థౌ వానరాణాంచ రాజా అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా బాహ్వోరాసన్నాం సోతిమాత్రం ననంద. సీతాన్వేషణ అంటే సీతని వెతకటం కోసం వెళ్ళినటువంటి వానరులంతా పని సఫలం చేసుకొని వచ్చారు. రామలక్ష్మణుల ఇద్దరు ముఖాలు కూడా ఇక్కడ జరిగిన సంభాషణ అంతా వాళ్ళు చూశారు, విన్నారు. బాగా ఆనందం, ముఖాలన్నీ వికసించాయి. ఎన్నో రోజులుగా బాధలో దుఃఖంతో ఉన్నారు. శరీరం అంతా గగుర్బాటు పరిచింది అందరికి కూడా. వారిని చూసి సుగ్రీవుడి శరీరం, రామలక్ష్మణులకు కలిగినటువంటి ఆనందాన్ని, వారు పొందే అనుభూతిని చూసి సుగ్రీవుడి శరీరం గగురుబాటు పొందింది. కార్యసిద్ధి చేతులలో ఉన్నట్లు గ్రహించి చాలా సంతోషించారంటే అనుకున్న పని అతి తొందరలో అవుతుంది అన్నట్లు, మనం దగ్గరగా వచ్చాము ఆ పనికి అన్నట్లుగా అనిపించింది అందరికి కూడా.
ఇంతకాలం సీత జాడ తెలియక ఏం చేయాలో, ఎలా నడవాలో అర్థంగా కూర్చొని ఉన్నారు. హనుమంతుడు అధ్యక్షతను వెళ్ళినటువంటి వారంతా సీతమ్మ జాడ తెలిసింది అనేటటువంటి విషయం హనుమంతుడి గురించి తెలిసినటువంటి సుగ్రీవుడు ముందు నిర్ధారణ చేశాడు. ఇక కార్యం సాధించుటే ఆలోచన అని సుగ్రీవుడు నిర్ధారణకు వచ్చాడు. ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారో దృష్ట్వా సిద్ధార్థౌ వానరాణాం చ రాజా అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా బాహ్వోరాసన్నాం సోతిమాత్రం ననంద రామలక్ష్మణుల ముఖాలన్నీ వికసించాయి, నేత్రాలు పెద్దగా అయ్యాయి, శరీరాలన్నీ గగురుబాటు చెందాయి. వారిని చూసినటువంటి సుగ్రీవుడు శరీరం గగురుబాటు చెందింది. రామలక్ష్మణులు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో సుగ్రీవుడు ఇంకా ఆనందం చెందాడు. ఇక కార్యం ఎలా సాధించాలో అతి తొందరలో ఉన్నట్టుగా మనస్సు పలికింది. ఎలా అనేటటువంటి ఉద్దేశంలో ఉండి వెంటనే వానరులను చూడాలి, హనుమంతుని చూడాలి, అంగదుని చూడాలి, జాంబవంతుని చూడాలని అనిపించింది వానర రాజైనటువంటి సుగ్రీవుడికి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 63తమ సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ